మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం అమలు పరిచింది. అదేవిధంగా మరి బీసీ రిజర్వేషన్ పైన కూడా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తునైతే ఆశలు పెట్టుకున్నారు. మరి ఆశలు కాస్త నిరాశలయ్యేటువంటి పరిస్థితులు మనకైతే కనబడుతున్నాయి. మరి ఈ విషయాలకు సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి కుప్పలేశ్వర్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా ఎందుకంటే విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్స్ వేస్తారు, మేము ఉద్యోగాల్లో స్థిరపడతామని చెప్పేసినటువంటి విద్యార్థులు కాస్త కూడా సెంట్రల్ యూనివర్సిటీలో నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ విషయం పైన కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి అలవాటు ఉన్నట్టుగా కనబడతలేదు. నాకు తెలిసి ఇది రాజకీయాలలో ఒక కొత్త వరవడి, అంటే రాజకీయ వ్యవస్థనే కలుషితం చేసే విధంగా వీళ్ళ ప్రవర్తన కనబడుతున్నది. అది బీసీల రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాల నోటిఫికేషన్ కావచ్చు, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్క విషయం చూసినా కానీ ఒక క్లారిటీ లేదు. నిజంగా మేము గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం, కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ అంటే ఇవి భావితరాల వాళ్ళు ఇటువంటి తప్పులు నేర్చుకునే అవకాశం ఉన్నది. వీళ్ళ విధానం ఆ విధంగా ఉంది. ఇలా బీసీలను అయితే ఖచ్చితంగా నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఏమి అడగలేదు. ఎన్నికల సందర్భంలో మీరే 42% చేస్తామని అన్నారు. న్యాయంగా చేయాలి. మరి చేయాలనుకున్నప్పుడు మీరు ఏ రకమైన చిత్తశుద్ధితో చేస్తున్నట్టు? ముందు శాసనసభలో మీరు తీర్మానం చేసి ఢిల్లీకి పంపినారు. 9th షెడ్యూల్లో మరి చేర్చి దాన్ని అమెండ్మెంట్ చేయకుండా ఎట్లా అవుతుంది అనుకున్నారు? అయినా మేము చేసినామనేటువంటి గొప్పలు చెప్పుకొని బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరి బీసీ వర్గాలను నమ్మించి మోసం చేయడమే కదా. అది కాక మళ్ళీ వచ్చి మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్ గవర్నర్ ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు. మళ్ళీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏం మాట్లాడతారు? మేము ఢిల్లీకి ఒప్పచెప్పినాం, ఢిల్లీలోనే ఇది తేలాలి, మేము ఢిల్లీకి పోతాం, ధర్నాలు చేస్తాం, ప్రైమ్ మినిస్టర్ని కలుస్తాం, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామా షురూ చేసిండ్రు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు చేసినటువంటిది మోసం అనేది మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీ చేతుల్లో లేనిది, మీరు చేయగలగలేంది మరి చేసినట్టుగా సంబరాలు ఎట్లా జరుపుకున్నారు? కానీ కేంద్ర ప్రభుత్వం మరి మమ్మల్ని అడిగి మాత్రం హామీలు ఇవ్వలేదు, మమ్మల్ని అడిగి మాత్రం 42% రిజర్వేషన్ అని చెప్పేసి ప్రజలకు చెప్పలేదు, మాతో ఎలాంటి చర్చ చేయకుండా కానీ హామీలు ఇచ్చారు, మీరు లీగల్గా వెళ్ళండి అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. నిజంగా రెండు జాతీయ పార్టీల మధ్య కొంత కుదిరింది అనుకోవచ్చామని మీ ఈ విధంగా చూస్తే? 100%. ఎందుకంటే వీళ్ళేమో వాళ్ళని అడిగి ఇవ్వలేదు, వీళ్ళకు వీళ్ళు ఇచ్చిర్రు. మరి ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా వీళ్ళే. నిజంగా ఆ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా, మెప్పిస్తారా, ఏం చేస్తారా, లీగల్గా ఎట్లా పోతారా, ఇవన్నీ ఏం చేయకుండానే మేము చేసినట్టుగా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ లబ్ధి కావాలి, మళ్ళీ అబద్ధాలు చెప్పాలి, బీసీ వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళని మోసం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇప్పటికే మా బీసీ వర్గాలకు తప్పకుండా అర్థమై ఉంటుంది వీళ్ళు చేస్తున్న మోసం, నాటకం, ఈ దగా అంతా కూడా అర్థమై ఉంటుంది. రేపు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బీసీ వర్గాలే వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. 10% మైనారిటీలు ఉన్నారు, మైనారిటీలను పక్కకు తీస్తే మేము తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా బండి సంజయ్ అన్నారు, కిషన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా మేము 8 మంది ఎంపీలను కూడా కలిసి కేంద్రంలో అటు నరేంద్ర మోడీని అడుగుతామని చెప్పేసి కూడా ఒక మాట చెప్పడం జరిగింది. నిజంగా ఇది అయ్యే పరిస్థితి ఉందంటారా? అంటే అట్లా ఎట్లా చేస్తుంది? మన రాజ్యాంగమే అట్లా, మన లౌకిక రాజ్యాంగం. ఇక్కడ ఉన్న భారతీయులందరూ కూడా ఒక్కటిగా బతుకుతున్నటువంటిది. అందులో బీసీలుగా అనేక సంవత్సరాల క్రితమే వాళ్ళని గుర్తించినటువంటి విషయం మరి అందరికీ తెలుసు. వేరు చేసి చూడమంటే రాజకీయాల కోసమే ఇలా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది? ముస్లింలను రెచ్చగొడితే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు మాకు ఓటేస్తారనే ఒకే ఒక కారణమే కదా. ఏ ఎలక్షన్ వచ్చినా ముస్లింలను రెచ్చగొట్టి ఏదో కారణంతో వాళ్ళు మనల్ని ఒక మాట అంటే హిందువులందరూ ఒక్కటవుతారు, హిందుత్వ వాదం మీదనే గెలుస్తాం తప్ప ఈ దేశానికి ఏమో చేస్తామనేటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కాదు. కాబట్టే ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా బండి సంజయ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ విధానమైనటువంటి మాటలే మాట్లాడతారు తప్ప నిజంగా బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలనేటువంటిది రెండు జాతీయ పార్టీలకు ఎక్కడున్నా ఇది అమలు జరుగుతుంది. కానీ
ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్లో మాత్రం ఇప్పటివరకు రిజర్వేషన్ల గురించి ఎక్కడా కూడా ఏ ఆర్టికల్లో కూడా పొందుపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి వీళ్ళు రాజకీయ నాయకులు క్రియేట్ చేసుకున్న దానికి మేము ఎట్లా బాధ్యతలు అవుతాయి, మేము ఈ విధంగా ఉంటాయని చెప్పేసి కొంతమంది నేతలు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? 100% అమ్మా. అది దాంట్లో వీళ్ళు సృష్టించుకో ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు కదా. ఒకే ఒక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కావచ్చు, లేదా పివి నరసింహారావు గారు కావచ్చు, 2-3 సార్లు ఆర్డినెన్సులు తీసుకొచ్చి ఒక స్పెషల్ రిక్వెస్ట్ కింద వాళ్ళు తీసుకోగలిగినరు. అంతే తప్ప 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేదు కదా. మరి మీరు ఏ కారణంతో ఇచ్చినట్టు, దాన్ని ఎట్లా నిలబెట్టుకుంటామని మరి మాట ఇచ్చినట్టు, ఎన్నికల వాగ్దానం చేసినట్టు, ఇప్పుడు కూడా మేము చేసినామని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చి తర్వాత ఒక తీర్మానం చేసి ఢిల్లీకి మొక్కుబడిగా పంపి మళ్ళీ సంబరాలు ఎట్లా చేసుకుంటారు? కాబట్టి వంచన, బీసీలను నయవంచన చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది 2 జాతీయ పార్టీలు బీసీలను నయవంచన చేయడానికి మాత్రమే 42% రిజర్వేషన్ డ్రామా ఆడుతున్నాయి అంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి కొప్పుల ఈశ్వర్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.